Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 18. Today current affairs headlines Andhra Telangana DSC ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ వరకు మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఉంది. వస్తుంది. ఈసారి విజేతలు అవ్వాలి, సాధించాలని ఆశ మనలో ఉన్నప్పుడు గ్యారెంటీగా సాధిస్తాం. ఈ డిఎస్సిలో జాబ్ మనదే, గుర్తుపెట్టుకో మిత్రమా. నీ ప్రిపరేషన్ వేగాన్ని ఇంకా బాగా కొనసాగించు, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. గ్యారెంటీగా విజేతలు అవుతారు, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు, నో డౌట్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్న, తప్పకుండా లైక్ చేయండి. మీకు మంచి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది, గ్యారెంటీగా విజేతలు అవుతారు. డైలీ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం, మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇంట్లో ఫస్ట్ వన్, పీజీ డిప్లొమా కోర్స్. అంటే పీజీ డిప్లొమా కోర్సు వార్తలకు వచ్చింది. అంటే ఇటీవల కాలంలో ఐఐటి వారు పీజీ డిప్లొమా కోర్సుని తీసుకొస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా ఐఐటి వారు తీసుకొస్తున్నారు, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంటే మన ఐఐటీలు, భారతదేశానికి చెందిన ఐఐటీలు విశ్వవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో 23 ఐఐటీస్ ఉన్నాయన్నాం. భారతదేశంలో తొలి ఐఐటి ఖరగ్పూర్, ఇది 1951లో ఏర్పాటైంది. దాంట్లో బాగా ఫేమస్ అయిన ఐఐటి, బాగా ఇంపార్టెన్స్ అంటే మనకి ఐఐటి మద్రాస్, మీకు తెలిసినా. మరి లేటెస్ట్గా పీజీ డిప్లొమా కోర్స్ని ఐఐటి వారు తీసుకొస్తున్నారు, మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ప్రపంచ వారసత్వ ప్రాంత దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం అంటే ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే. చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన తేదీలు అంటే డేట్స్ ఇస్తుంది. మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. మనకి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్. అంటే ఈ రోజున, ఈ రోజు ఏంటి ఇంపార్టెన్స్ అంటే April 18 ఏప్రిల్ 18వ తారీఖున ప్రతి సంవత్సరం ఏం జరుపుకుంటాం? ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఇంగ్లీష్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 క్రీడా రంగానికి సంబంధించి మనకి గ్యారెంటీగా క్రీడా రంగం నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఒలింపిక్స్ రావచ్చు, పారా ఒలింపిక్స్ రావచ్చు, లేటెస్ట్గా జరిగిన పాస్ట్ ఖోఖో వరల్డ్ కప్ గురించి రావచ్చు, లేదా ఇటీవల కాలంలో జరిగిన 38 నేషనల్ గేమ్స్ రావచ్చు. ఏదైనా క్రీడారంగం నుంచి గ్యారెంటీగా ప్రశ్న వస్తాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డ్. ఇటీవల కాలంలో యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు 2025 ఎవరికి వచ్చింది? సెంట్రల్ సివిల్ ఏవిగేషన్ మినిస్టర్ అంటే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి, మన తెలుగు వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు, మీకు అర్థమైపోయింది, కె రామ్మోహన్ నాయుడు గారికి వచ్చింది. ఓకే, యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, లేహ్లో 3D సైనిక స్థావరము. లేహు అంటే లడక్ గుర్తు రావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో తొలిసారిగా 3D సైనిక స్థావరాన్ని సైనికులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటి వారు భాగస్వామ్యం అవుతున్నారంటే ప్రధానంగా ఐఐటి హైదరాబాద్. ఇటీవల కాలంలో తరచూ వార్తలు వస్తున్న విషయాలు, అది రిపీట్ చేసుకోవాలి ఎక్కువ సార్లు, మోర్ దెన్ టైమ్స్ రిపీట్ అయ్యే అంశాలు మనకి ప్రశ్న రూపంలో వస్తుంది రేపు కరెంట్ అఫైర్స్తో బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ అవ్వచ్చు, ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఐటీస్ అవ్వచ్చు, ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న పండుగలు ఫెస్టివల్స్ అవ్వచ్చు, ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న సదస్సులు సమావేశాలు, ఉదాహరణకి G20 కానీ, బ్రిక్స్ కానీ, G7 కానీ, అండ్ నాటో కానీ, ఏదైనా అవ్వచ్చు, మనకి ప్రశ్న రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మా పీజీ డిప్లొమా కోర్స్ మనకి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ పర్పస్లో. అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఇటీవల కాలంలో పీజీ డిప్లొమా కోర్స్ని ఐఐటి వారు తొలిసారిగా తీసుకొస్తున్నారు, సరిపోతుంది. మీకు మరలా చెప్తున్న ఐఐటి అంటే సింగిల్ లైన్ క్వశ్చన్, ఓకేనా? దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మనకి. మరి ఐఐటి అంటే ఐఐటి మద్రాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఐఐటీస్ గురించి, దాంట్లో ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది కానీ ఐఐటి మద్రాస్ గురించి ఎక్కువ విషయాలు మీకు చెప్తా. అంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఇంపార్టెంట్ అయితే చెప్తా, లేకపోతే నో డౌట్ చెప్పండి నాన్న, తప్పకుండా మీకు విజేతలు అవ్వాలనే. మరి ఐఐటి మద్రాస్ గురించి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, ప్రధానంగా ఐఐటి మద్రాసు 1959లో ఏర్పాటైంది, 1959లో. ప్రస్తుతం ఇండియాలో ఎన్ని ఐఐటీస్ ఉన్నాయంటే మనకు 23 ఉన్నాయి కదా. మరి పాస్ట్ ఐఐటి ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఐటి మద్రాస్ గురించి కొన్ని పాయింట్స్, లేటెస్ట్గా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. భారతదేశంలో తొలిసారిగా 3D ప్రింటెడ్ పోలీస్ స్టేషన్ అని మనం గతంలో విన్నాం.
ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో తొలిసారిగా 3D పోస్ట్ ఆఫీస్ ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్. గుర్తుపెట్టుకోలే, 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. ఓకే, ఐఐటి మద్రాస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, కదం అనే కృత్రిమ మోకాలు, కదం అనే ఆర్టిఫిషియల్ లెగ్, కదం అనే కృత్రిమ మోకాలు ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, నియో స్టాండ్ అనే వీల్ చైర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నియో స్టాండ్ అనే వీల్ చైర్ ఎవరి కోసం అంటే ప్రధానంగా దివ్యాంగుల కోసం, డిజబిలిటీస్ కోసం. ఇది తీసుకొచ్చి ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, మోనోట్రైన్. మరి మోనోట్రైన్ అంటే దేనికోసం అంటే పంట రవాణా కోసం అంటే ప్రధానంగా రైతులు పండించే పంటని ఒకేసారి తీసుకెళ్ళడానికి మోనోట్రైన్ ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాత్ అంటే ఆన్లైన్లో బట్టలు బుక్ చేసుకున్నప్పుడు మోసపోతూ ఉంటాం. అంటే అలా మోసపోకుండా టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాత్ అనే పదం కనిపిస్తే ఐఐటి మద్రాస్ అని మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ వన్, హోమోసెఫ్ అనే ఒక రోబోని తీసుకొచ్చింది. రోబో దేనికోసం అంటే ప్రధానంగా సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేయడం. సెప్టిక్ ట్యాంకులు ఎవరు చేస్తారు? క్లీన్ మనుషులు చేసేవారు. అక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందువల్ల ఈసారి మనుషులు కాకుండా రోబోలు పంపిస్తారు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయడానికి. ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డీప్ టెక్నాలజీ. మరి డీప్ టెక్నాలజీ అంటే ప్రధానంగా దేనికోసం అంటే స్టార్టప్స్ కోసం. మరి ఎవరు తీసుకొచ్చారు? ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీని ఎవరి సహకారంతో ఏర్పాటు చేస్తారండి? ఐఐటి మద్రాస్. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎలా చూస్తూ ఉండాలి. మన ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ కొన్ని పాయింట్స్. ఫస్ట్ వన్, 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ వన్, కదం అనే కృత్రిమ మోకాలు. నెక్స్ట్ వన్, నియో స్టాండ్ వీల్ చైరు. నెక్స్ట్ మోనోట్రైన్ పంట రవాణా కోసము. అండ్ టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాత్. అండ్ హోమోసెఫ్ రోబో. డీప్ టెక్నాలజీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి ఐఐటి మద్రాస్ సహకారం చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో బెస్ట్ ఐఐటిగా పేరు పొంది ఐఐటి మద్రాస్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఐఐటి మద్రాస్ యొక్క ఫస్ట్ బ్రాంచ్ని ఏ దేశంలో ఏర్పాటు చేస్తాం చెప్పుకున్నాం? తాంజానియా. ఐఐటి ఫస్ట్ బ్రాంచ్ని విదేశాల్లో ఏర్పాటు చేస్తాం. తాంజానియా, ప్రధానంగా జాంజిబార్లో. నెక్స్ట్ ఐఐటి తాంజానియాకి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రీతి అగలయం గారు పనిచేశారు. ప్రీతి అగలయం. నెక్స్ట్ వన్, రైల్వే రంగంలో ఐఫర్ లూప్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎవరంటే ఐఐటి మద్రాస్. చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా రైల్వే రంగంలో ఐఫర్ లూప్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఐఐటి మద్రాస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ పర్పస్లో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 18 చూసుకోవాలి. ప్రపంచ వారసత్వ ప్రాంత దినోత్సవం జరుపుకున్న ప్రపంచ వారసత్వ దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం లేదా అంతర్జాతీయ స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల దినోత్సవంగా పిలుస్తారు. మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18 జరుపుకుంటాం. అయితే ప్రధానంగా ఒక డే వస్తుందంటే దాని థీమ్ ఇంపార్టెంట్. థీమ్ అంటే ఇతివృత్తము. ఇక మనం చూసుకుంటే 2025 థీమ్ హెరిటేజ్ అండర్ ట్రీట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. గుర్తుపెట్టుకోవాలి, హెరిటేజ్ అండర్ ట్రీట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ సరిపోతుంది. అంటే భారతదేశంలో మరియు ప్రపంచంలో వారసత్వ ప్రాంతాల గుర్తింపు ఎవరిస్తారు? ఇక్కడ లింక్ చేసుకోండి. యునెస్కో ఇస్తున్నామా? యునెస్కో అంటే UNESCO. అంటే ప్రధానంగా యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ 1945లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ప్యారిస్. నెక్స్ట్ వన్, ప్రెజెంట్ యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? అడ్రీ అజౌలే పనిచేస్తున్నారు.
ప్రధానంగా యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న వారసత్వ ప్రాంతాలు గుర్తింపిస్తుంది. భారతదేశంలో హిస్టారికల్ ప్లేసెస్ ఇప్పటివరకు ఎన్ని గుర్తించింది? భారతదేశంలో ఇప్పటివరకు యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు ఎన్ని? నెక్స్ట్ వన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ప్రధానంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే కంటికి కనిపిస్తే కానీ తాకలేము మనం అవి, ప్రధానంగా టచ్ చేయలేము. వాటిలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటాం. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు ఏంటంటే 43. ఈ 43లో 35 ఏంటంటే 35 అని గుర్తుపెట్టుకోవాలి, సాంస్కృతిక ప్రదేశాలు. ప్రధానంగా సాంస్కృతిక ప్రదేశాలు అంటే హిస్టారికల్ ప్లేసెస్. నెక్స్ట్ దీంట్లో 7 సహజ ప్రదేశాలు. నెక్స్ట్ 1 మాత్రం మిశ్రమ కేటగిరీలో, మిశ్రమ ప్రదేశం, మిక్స్డ్ కేటగిరీ అని పిలుస్తాం. యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు 43 ఉన్నాయి భారతదేశంలో. దానిలో 35 ఇప్పటి వరకు సాంస్కృతిక ప్రదేశాలు అండ్ 7 సహజ ప్రదేశాలు. నెక్స్ట్ 1 మిశ్రమ ప్రదేశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో స్టార్టింగ్ 4 గుర్తుపెట్టుకున్నాం, 1, 2, నెక్స్ట్ 3, 4. ఫస్ట్ 1 అజంతా గుహలు, నెక్స్ట్ 1 ఎల్లోరా గుహలు, నెక్స్ట్ ఆగ్రా కోట, నెక్స్ట్ 1 తాజ్మహల్. భారతదేశంలో తొలిసారిగా గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు మనకి అజంతా కేవ్స్, నెక్స్ట్ 1 ఎల్లోరా కేవ్స్, నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్, నెక్స్ట్ 1 తాజ్మహల్. మరి ఇవన్నీ 1983లో గుర్తించారు. అజంతా కేవ్స్ అంటే మహారాష్ట్ర గుర్తు రావాలి, ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర, ఆగ్రా ఉత్తరప్రదేశ్, తాజ్మహల్ కూడా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 1 39, 39వ వారసత్వ ప్రాంతము. 39వ వారసత్వ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం నుంచి రామప్ప టెంపుల్. ఇవి 2021లో గుర్తించారు. నెక్స్ట్ 1 40 ధోలవీర గుజరాత్ 2021లో గుర్తించారు. నెక్స్ట్ 1 41 శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్. 42 హోయసాల టెంపుల్. ఈ రెండు కూడా 2023లో గుర్తింపించారు. నెక్స్ట్ 1 43 లాస్ట్ 1 చాలా ఇంపార్టెంట్, చరాడియా మోయిడమ్స్. గుర్తుపెట్టుకోవాలి, చరాడియా మోయిడమ్స్ లేదా అస్సాం మోయిడమ్స్ అంటారు. మోయిడమ్స్ అంటే సమాధులు. యునెస్కో గుర్తింపు పొందిన 43వ వారసత్వ ప్రాంతం చరాడియా మోయిడమ్స్ లేదా అస్సాం మోయిడమ్స్. ప్రధానంగా అస్సాం రాష్ట్రము 2024లో గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడే కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోవాలి. ప్రపంచంలో వారసత్వ ప్రాంతాల గుర్తింపు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటేనమ్మా, ఫస్ట్ 1 ఇటలీ ఉంది, సెకండ్ 1 చైనా, నెక్స్ట్ 1 జర్మనీ అని ఒక పాయింట్ లింక్ చేసుకోవాలి. యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచంలో వారసత్వ ప్రాంతాలు ఎక్కువ ఉన్న వరుస 3 దేశాలు ఏంటి అంటే ఇటలీ, నెక్స్ట్ 1 చైనా, జర్మనీ. మరి ఇప్పటి వరకు ఇటలీ నుండి గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు ఎన్ని అంటే 60. నెక్స్ట్ 1 చైనాలో 59 అండ్ జర్మనీ 54 అని గుర్తుపెట్టుకోవాలి, జర్మనీ 54. నెక్స్ట్ ఇండియా 43. మరి ఇటీవల కాలంలో చాలా ఇంపార్టెంట్ సమ్మిట్ జరిగింది. మరి ఈ సమ్మిట్ యునెస్కోకి సంబంధించి అండ్ 46 అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగులో 46వ ప్రపంచ వారసత్వ ప్రాంత కమిటీ, ప్రపంచ వారసత్వ ప్రాంత కమిటీ సమావేశము మనకి 2024 జూలై 21 నుండి జూలై 31 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది? మన ఇండియాలో జరిగింది. ఇండియాలో ప్రధానంగా న్యూఢిల్లీ నగరంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. 46th వరల్డ్ హెరిటేజ్ సైట్ కమిటీ అంటే 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇండియా, న్యూఢిల్లీ. ఎప్పుడు జరిగింది? 2024 జూలై 21 నుంచి జూలై 31 వరకు. ఓకే ఫ్రెండ్స్, అంటే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే యునెస్కో వారసత్వ ప్రాంతాలు 43 ఉన్నాయని చెప్పుకున్నాం. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ మొత్తం ఏంటంటే 15. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ మొత్తం 15 ఉన్నాయి. దీంట్లో 14, దీంట్లో 14 దుర్గా పూజకి 2021లో గుర్తింపించారు. నెక్స్ట్ 1 15 లాస్ట్ గుర్తుపెట్టుకో, గార్బా డ్యాన్స్.
గార్బా డ్యాన్స్ అంటే గుజరాత్ 2023లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారు. ఎవరు? యునెస్కో వారు. గార్బా డ్యాన్స్. గార్బా డ్యాన్స్ పైన మోడీ గారు సాంగ్ కూడా రాస్తారు. ఆ సాంగ్ పేరు అవంతి ఖాలే. అవంతి ఖాలే. గార్బా డ్యాన్స్ పైన మోడీ గారు రాసిన సాంగ్ పేరు అవంతి ఖాలే. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే క్రీడా రంగానికి సంబంధించి గ్యారంటీ ప్రశ్న వస్తుంది. మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 వార్తల్లో ఉన్నాయి. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి ఈసారి అంటే బీహార్లో జరగవలసి ఉంది. మరి లేటెస్ట్గా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు మరి ఏం చేశారంటే లోగో మరియు మస్కట్ని ఆవిష్కరించారు. అంటే ప్రధానంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 లోగో మస్కట్ని రిలీజ్ చేశారు. మరి ఈసారి 2025లో జరిగిన ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, 7th ఎడిషన్. అసలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? పాస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2018. పాస్ట్ ఎడిషన్ 2018. మరి ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి చూస్తే ఇక్కడే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఉంటాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. మనకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అయితే 2020లో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ లేటెస్ట్గా 2025లో 5th ఎడిషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్లో జరిగాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ పరిసర ప్రాంతాలు 2 విడతలుగా జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఇప్పుడు వార్తలో ఉన్న ఏంటంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025. ఇక్కడ మనం చూసుకుంటే లోగో మస్కట్ ఆవిష్కరించింది ఎవరంటే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు. నెక్స్ట్ మస్కట్ గజసింహ. గజ అంటే ఏనుగు నాన్న. ప్రధానంగా ఏనుగంటే బలం అండ్ సింహం. నెక్స్ట్ సింహం దేని గుర్తింపునా? ప్రధానంగా సింహం ధైర్యానికి గుర్తింపు. సింహంలా ఉండాలి మన ఆలోచన కూడా. ఓకేనా? నెక్స్ట్ లోగో బీహార్ యొక్క సాంస్కృతిక వారసత్వం నుండి ప్రేరణ పొందిన నారింజ రంగు ఉత్సవం మరియు ప్రకృతిని ప్రతిబింబిస్తుందంట. మరి ఎప్పుడు జరుగుతాయి ఈ గేమ్స్ అంటే మే 4 నుంచి 15 వరకు. 2025 మే 4న స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మే 15వ తారీఖున ఎండ్ అవుతాయి. ఎక్కడ జరుగుతాయి? బీహార్. ఎక్కడన్నా? బీహార్ అంటే గుర్తు రావాల్సింది ప్రధానంగా మనకి ఒక నేషనల్ పార్క్ ఉంది, వాల్మీకి నేషనల్ పార్క్ అని లింక్ చేసుకోవాలి. బీహార్లో ఉన్న యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీని వేయించింది కుమారగుప్తుడు. భారతదేశంలో పేదరికం ఎక్కువ ఉన్న రాష్ట్రం బీహార్. భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా బీహార్. నెక్స్ట్ మగధ ప్రధానంగా ఎక్కడుంది? బీహార్. మనం చదువుకుంటాం సోషల్లో ప్రధానంగా షోడశ మహాజనపదాలు 16 ఉంటాం. అంగ, కాశీ, కోసల, మగధ, చేది, పంచాల, సౌరసేన, నెక్స్ట్ అశక, అవంతి, గాంధార, కాంబోజ, వజ్జి, మల, కురు, తెగ. ఈ 16 మహాజనపదాలు ప్రధానమైనది ఏంటంటే మగధ. ఆ మగధ ఎక్కడుంది అంటే మనకి బీహార్. ఓకేనా? ఆ బీహార్లో ఉన్న ఒక యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీకి మరొక పేరు ఏమంటామంటే ఇండియన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అని పిలుస్తాం. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి లేటెస్ట్గా ఒక అవార్డు వార్తలో ఉంది. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ లింక్ చేస్తూ ఉండాలి. మరి ఇప్పుడు వార్తలో ఉన్న అవార్డు యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు. మరి దాదాపు ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ప్రధానంగా 40 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఇస్తారు. మరి ఎవరికి ఇచ్చారు? రామ్మోహన్ నాయుడు గారికి. కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి పనిచేస్తున్నారు. ఈ అవార్డుని ఎవరు ప్రకటించారు? చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు. WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు. ప్రధానంగా నాయకత్వం లక్షణాలు పెంపొందించిన వ్యక్తులకు ఇస్తూ ఉంటారు. 40 years లోపు ఉన్న వ్యక్తులకి. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు ఎవరికి వచ్చింది? 2025. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. లేహులో 3D సైనిక స్థావరం వార్తలకు వచ్చింది. లేహు అంటే మనకి లడాక్ గుర్తు రావాలి. జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రధానంగా సైనికులకి రక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా? ఆర్మీ దళాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ
అంటే డిఫెన్స్ పరంగా బాగా డెవలప్మెంట్ సాధించడానికి అండ్ సైనికులు శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఇక్కడ చూస్తే లేహ్లో ట్రేడీ సైనిక స్థావరము. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన ట్రేడీ సైనిక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మన ఇండియాలో ఎక్కడ భారతీయ సైనికులు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ దగ్గర లేహు అంటే లడక్ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్, సైనికుల అవసరాల రీత్యా ఐఐటి హైదరాబాద్ సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా దేశంలో తొలిసారిగా 3D స్వదేశీ పరిజ్ఞానంతో ఒక ఐఐటి వార్తలకు వస్తుంది. అంటే ఐఐటి హైదరాబాద్ మరి సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏ పేరుతో ఏర్పాటు చేస్తున్నారంటే ప్రాజెక్టు ప్రభాల్ పేరుతో అనే క్వశ్చన్ రావచ్చు. ఇటీవల కాలంలో ప్రాజెక్టు ప్రభాల్ పేరుతో భారతదేశంలో 3D సైనిక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎవరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారంటే ఐఐటి హైదరాబాద్, ప్రధానంగా లేహు. నెక్స్ట్ వన్, సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ చూసుకుంటే ఒక ఐఐటి వార్తలకు వచ్చింది మనకి ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ వార్తలకు వచ్చింది కానీ భారతదేశంలో తొలిసారిగా 3D టెంపుల్ గుర్తుపెట్టుకోమా, 3D ప్రింటెడ్ టెంపుల్ తెలంగాణలో ఎవరు ఏర్పాటు చేశారంటే ఐఐటి హైదరాబాద్. ఒకసారి లింక్ చేసుకోమా. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అయితే ఐఐటి మద్రాస్. మరి ఇటీవల కాలంలో ప్రపంచంలోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ చెప్పుకున్నాం. 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అంటే జపాన్. నెక్స్ట్ వన్ ఆర్మీ, నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్, నెక్స్ట్ నేవీ లింక్ చేసుకోవాలి. ఈ మూడిట్లు సిడిఎస్ అంటాం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. డిఫెన్స్ అంటే రక్షణ దళాలు. నెక్స్ట్ ఆర్మీ డే ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8. ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4. నెక్స్ట్ ప్రెజెంట్ ఆర్మీ చీఫ్గా ఎవరు పనిచేస్తున్నారు? ఉపేంద్ర ద్వివేది పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ అయితే మనకి అమర్ ప్రీతి సింగ్. ప్రెజెంట్ నేవీ చీఫ్గా పనిచేస్తుంది దినేష్ కుమార్ త్రిపాఠి. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని సిడిఎస్ అని పిలుస్తాం. ప్రెజెంట్ సిడిఎస్గా పనిచేస్తుంది అనిల్ చౌహాన్. మరి ఇండియా పాస్ట్ సిడిఎస్ ఎవరు? ఇండియా పాస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్ గారు మరణించారు మనకు 2021 సమయంలో. ప్రధాన విమాన ప్రమాదంలో మరణించారు. మరి బిపిన్ రావత్ పైన ఒక బుక్ రిలీజ్ చేశారు, బిపిన్ ద మ్యాన్ బిహైండ్ యూనిఫామ్. బుక్ పేరు బిపిన్ ద మ్యాన్ బిహైండ్ యూనిఫామ్. బుక్ రాసింది రచనా బిస్ట్ రావత్ రాసిన బుక్ పేరు బిపిన్ ద మ్యాన్ బిహైండ్ యూనిఫామ్. బిపిన్ రావత్ మరణించిన తర్వాత ఆయన పైన రాసిన బుక్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025. ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025. ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక బాలుడు వార్తలో ఉన్నారు. జస్ట్ 9 ఇయర్స్ బాలుడు, 9 ఇయర్స్. అంటే 2025 ఫోటో ఆఫ్ ది ఇయర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారంటే మహమ్మద్ ఆజర్. నెక్స్ట్ 9 సంవత్సరాల బాలుడు. నెక్స్ట్ గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 2 చేతులు పూర్తిగా కోల్పోయాయి తనకి. నెక్స్ట్ వన్ న్యూయార్క్ టైమ్స్కి చెందిన ఈ పేరు గుర్తుపెట్టుకో, సమర్ అబు ఎలాఫే అనే పాలస్తీనా మహిళ ఫోటోగ్రాఫర్ తీశారు. దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. 2023 అక్టోబర్ 7వ తారీఖున, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. పాలస్తీనాకు చెందిన పాలస్తీనా మరియు ఇజ్రాయిల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది గాజా అంటే ఏ దేశంలో ఉంది? పాలస్తీనా ఉంది గాజా. మనకి 2023 అక్టోబర్ 7వ తారీఖున పాలస్తీనాకు మరియు ఇజ్రాయెల్కి వార్ స్టార్ట్ అయింది. ప్రధానంగా పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ గుర్తు రావాలి. హమాస్ ఉగ్రవాద సంస్థ క్వశ్చన్ అడగొచ్చు. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న హమాస్ ఉగ్రవాద సంస్థ ఏ దేశానికి చెందింది అంటే పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ పేరు హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. అప్పుడు 2 దేశాలపైన యుద్ధాలు జరిగాయన ప్రధానంగా. ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 2 చేతులు పూర్తి కోల్పోయాయి. ఆ బాలుడే వార్తలకు వచ్చారు, మహమ్మద్ ఆజర్. పాలస్తీనాకి ఇజ్రాయెల్కి వారు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి భారతదేశం పెట్టిన పేరు ఆపరేషన్ అజయ్.
ఆపరేషన్ అజాయ్. పాలస్తీనా ఇజ్రాయెల్కి వార్ జరుగుతుంది. అంటే ఆ సమయంలో ప్రధానంగా ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను తీసుకురావడం పెట్టిన పేరు ఆపరేషన్ అజాయ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ వార్తలో సౌర వ్యవస్థ ఆవల జీవం అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సౌర వ్యవస్థ వెలుపల జీవం ఉందంట. అంటే ప్రధానంగా సౌర వ్యవస్థ వెలుపల ఒక గ్రహాన్ని గుర్తించారు. అయితే ఆ గ్రహానికి జీవం ఉంది, ప్రాణం ఉందని ఇటీవల కాలంలో ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు సరిపోతుంది. సౌర వ్యవస్థ ఆవల జీవం అని ఇటీవల కాలంలో ఎవరు వార్తలకు వచ్చారంటే బ్రిటన్లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త వార్తలకు వచ్చారు. మనకి సౌర వ్యవస్థ వెలుపల K2 మాకు గుర్తుపెట్టు K2 18b అనే ఒక గ్రహాన్ని గుర్తించారు. అంటే ఆ గ్రహం వెలుపల ఒక జీవం ఉంది అని ఇటీవల కాలంలో ఎవరు గుర్తించారంటే బ్రిటన్లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం. నెక్స్ట్ సముద్రపు జలాల్లోని కొన్ని సూక్ష్మ జీవులు ఉత్పత్తి చేసే అణువుల జాడును ఓ సుదూర గ్రహంపై కనుగొన్నట్లు తెలిపారు. నెక్స్ట్ భూమి నుంచి 120 కాంతి సంవత్సరాల దూరంలో K2 18b అనే గ్రహం ఉంది. అంటే ప్రధానంగా ఆ గ్రహానికి జీవం ఉందంట, జీవం ఉందని గుర్తించారు. నెక్స్ట్ K2 18b గ్రహంపై DMDS అంటే డైమెథైల్ డైసల్ఫైడ్ వాయువులు గుర్తించారు. అంటే ప్రధానంగా సౌర వ్యవస్థ వెలుపల ఒక గ్రహాన్ని గుర్తించారు. ఆ గ్రహానికి జీవం ఉంది సరిపోతుంది. మరి ఆ గ్రహం పేరు K2 18b. ఓకేనా? క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఇటీవల కాలంలో సౌర వ్యవస్థ ఆవల జీవాన్ని గుర్తించారు. మరి ప్రధానంగా ఆ గ్రహం పేరు ఏం పేరు అంటే K2 18b. మరి ఏ శాస్త్రవేత్తలు అంటే బ్రిటన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నూతన విద్యా విధానానికి మహారాష్ట్ర ఆమోదము. అయితే మనకి 2020లో జాతీయ విద్యా విధానం వచ్చింది. దాన్ని NEP అని పిలుస్తాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మరి దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం వార్తలకు వచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను అమలు చేసేందుకు మహారాష్ట్ర వార్తలకు వచ్చింది. మరి ప్రధానంగా దేనికోసం వచ్చింది వార్తల్లోకి ఇక్కడ చూస్తే మరాఠీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని తృతీయ భాషగా తప్పనిసరిగా ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు మహారాష్ట్రలో మరాఠీ, సెకండ్ వన్ ఇంగ్లీష్ ఉందన్నాను. మరి ఇప్పుడు 3వ భాషగా తప్పనిసరిగా తృతీయ భాషగా దేని గుర్తిస్తున్నారంటే హిందీ. క్వశ్చన్ అడుగు అంటే ఇటీవల కాలంలో హిందీని తృతీయ భాషగా గుర్తించిన విద్యా విధానం వార్తలో ఉంది కదా, ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రారంభమై 2028-29 నాటికి అన్ని గ్రేడ్లకు విస్తరిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరం 1వ తరగతి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2028-29 నాటికి అన్ని గ్రేడ్లకు విస్తరిస్తుందంట. ఇటీవల కాలంలో నూతన విద్యా విధానానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంట్లో ప్రధానంగా హిందీని తృతీయ భాషగా తప్పనిసరిగా చేస్తున్నట్లు వార్తలకు వచ్చింది సరిపోతుంది. జాతీయ విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది మనకి. జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010 ఏప్రిల్ 1వ తారీఖున. అంటే విద్యా హక్కు చట్టం చేస్తుంది 2009 నుంచి 2025 వరకు అయితే మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న 16 సంవత్సరాలు. అదే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి మాత్రం అయితే 15 సంవత్సరాలు 15 ఇయర్స్ 2025 ఏప్రిల్ 1 నాటికి. అంటే ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మరి ఎందుకు ఇంపార్టెంట్? ఆ రిపోర్ట్ పేరు ఏమిటంటే టైమ్స్ మ్యాగజైన్ 2025. టైమ్స్ మ్యాగజైన్ వారు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ 100 మంది జాబితా రిలీజ్ చేస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రతిభావంతుల యొక్క జాబితాను రిలీజ్ చేస్తారు టైమ్స్ మ్యాగజైన్ వారు. ఈసారి భారతీయులకి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. 100 మందిలో కూడా ఒక భారతీయుడు కూడా లేరు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక భారతీయుడు కూడా లేరు అని గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నా. లైక్ గతంలో 2024 2 మెంబర్స్ ఉన్నారు. సాక్షి మాలిక్, రెజ్లింగ్ క్రీడాకార్ అలాంటి వారు ఉన్నారు. కానీ ఈసారి లేరు. ఈసారి టైమ్స్ మ్యాగజైన్ జాబితా 2025లో 100 మందిలో భారతీయులు ఏ ఒక్కరు లేరు. కానీ భారత సంతతి మహిళ ఉంది. అమెరికాలో ఉన్న భారత సంతతి మహిళ ఒకరు ఉన్నారు, చూద్దాం. మరి ఈసారి టైమ్స్ మ్యాగజైన్లో అంటే మోస్ట్ పాపులర్ పర్సన్స్ మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అమ్మ. ప్రెజెంట్ అమెరికాకి 47th ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఎలాన్ మస్క్.
మరి ఎలాన్ మస్క్ మనందరికీ తెలుస్తున్నారు అంటే టెస్లా CEO. నెక్స్ట్ వన్ కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని. నెక్స్ట్ మహమ్మద్ యూనస్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధినేత. మరి ఈ పేర్లు గుర్తుపెట్టుకో అంటే ట్రంప్, నెక్స్ట్ ఎలాన్ మస్క్ అండ్ కీర్ స్టార్మర్, మహమ్మద్ యూనస్. మరి భారత సంతతి అమెరికన్ మహిళ ఎవరని అంటే మనకి ప్రధానంగా రెస్మా కేవల్ రామని ఎవరు అంటే వర్టెక్స్ ఫార్మా CEO. అంటే ప్రధానంగా అమెరికాలో ఉన్న వర్టెక్స్ ఫార్మా CEO. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అన్న డేటా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని చెప్పింది. మెగా డిఎస్సికి ఒక ప్రధానమైన కారణం, మెగా డిఎస్సి లేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ. మరి ఎస్సీ వర్గీకరణ గురించి కంప్లీట్గా మనం చూసాం వార్తల్లోకి. అయితే రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఈసారి డిఎస్సి నోటిఫికేషన్కి ఎటువంటి ఆటంకాలు లేవు నాన్న, వచ్చేస్తుంది. ఏ రోజైనా రావచ్చు, వస్తే ఈరోజే రావచ్చు, మనం ఏమీ చేయలేం. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది, అది అమల్లోకి వచ్చింది. మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ గురించి ఏ కమిటీ వేస్తారు? మనకి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. మరి ద్విసభ్య కమిటీయా, త్రిసభ్య కమిటీయా అంటామా? ఏకసభ్య కమిటీ. ఒకే ఒక సింగిల్ పర్సన్ రాజీవ్ రంజన్ మిశ్రా. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ. నెక్స్ట్ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఎప్పుడైతే ప్రధానంగా మనకి గవర్నర్ ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఒకసారి ఎస్సీ వర్గీకరణ గురించి 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. నెక్స్ట్ వన్ 2024 నవంబర్ 7న అమలుకు కార్యాచరణ ప్రకటన. నెక్స్ట్ వన్ 2024 నవంబర్ 15న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 2025 మార్చి 10న ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. నెక్స్ట్ 2025 మార్చి 20న కమిషన్ నివేదికకు శాసనసభ ఆమోదించింది. 2025 ఏప్రిల్ 17న ఆర్డినెన్స్ జారీ. గుర్తుపెట్టుకో, 2025 ఏప్రిల్ 17న ఆర్డినెన్స్ 2025 గెజిట్ విడుదల చేశారు. మరి ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణకి చట్టం తెచ్చిన ఫస్ట్ స్టేట్ తెలంగాణ చెప్పుకున్నాం. మరి భారతదేశంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వచ్చింది. భారతదేశంలో ఎస్సీ వర్గీకరణకు ఏ కమిటీ వచ్చింది? ఏ కమిటీ అంటే రాజీవ్ గౌబా కమిటీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. గ్యారెంటీగా డిఎస్సి వస్తుంది. ఈసారి మీరు విజయం సాధించాలి. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వబడిన మన PDF కూడా మీకు చాలా ప్లస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.